మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. ఇదిగో తండ్రి, ఈ దినం తండ్రి మేము ఆదికాండం 12వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతుండగా, అయ్యా తండ్రి, లోతైన ఆత్మీయ మర్మాలను మాకు బోధించండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి. మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని మా ప్రభు రక్షణ యేసుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా మరి అర్హత లేదు, యోగ్యత లేనప్పటికీ తన మహాకృపను బట్టి నన్ను ఇక్కడ నిలబెట్టిన విధానం బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తునామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. అలాగే చేరవచ్చిన సంఘమంతటి కూడా ప్రభునామంలో నా వందనములు. ప్రత్యేకంగా ఈరోజు ఆదికాండం 12వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటున్నాం. మనం ఇప్పటి వరకు మొదటి నుంచి 11 అధ్యాయాలు ఒక ఎత్తు అయితే, ఇక్కడ నుంచి కూడా మరొక ఎత్తులా ఉంటుంది. ఈ అధ్యాయం బైబిల్ మొత్తానికే ఒక హృదయం లాంటిది అని చెప్పాలి. బైబిల్ చరిత్ర అంతా కూడా ఈ యొక్క అధ్యాయం నుండి ఒక కొత్త మలుపు తిరగబోతుంది అన్నమాట. మనం చూస్తాం 11వ అధ్యాయం బాబేలు గోపురం వరకు దేవుడు ప్రపంచం మొత్తంతో వివరించాడు, కానీ మనుషులు పాపంలోనే పడిపోయారు. కానీ ఇప్పుడు 12వ అధ్యాయంలో దేవుడు తన వ్యూహాన్ని మార్చుకొని ఒక వ్యక్తి ద్వారా ఒక జనాంగాన్ని పుట్టించి ఆ జనాంగం ద్వారా ప్రపంచాన్ని రక్షించటం, ఆ వ్యూహానికి దేవుడు ఎంచుకున్న ఆ వ్యక్తే అబ్రహాం గారు. దేవుని పిలుపును మరి ఆయన అందిపుచ్చుకొని ఎలా ప్రయాణం కొనసాగించాడు, ఏవైనా పొరపాట్లు చేశాడా ఏంటి, ఇవన్నీ కూడా 12వ అధ్యాయంలో మనం మొదటగా నేర్చుకుంటాం. ఇందుని ఈ యొక్క 12వ అధ్యాయాన్ని 2 భాగాలుగా మనం ధ్యానించినట్లయితే, మొదటి భాగం 12 నుంచి మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు కూడా మనం అబ్రహాం గారి యొక్క మరి దేవుడు పిలుపుని అందుకున్న అబ్రహాం గారి ఏ విధంగా వచ్చాడు, ఏ విధంగా దేవునికి లోబడ్డాడు, ఏ రీతిగా ఉన్నాడు, ఇవన్నీ కూడా మనం చూస్తాం. అయితే 10వ వచనం నుంచి 20వ వచనం వరకు మరి అబ్రహాం గారు పడిపోవడం సంఘటన చూస్తాం. అంటే విశ్వాసానికి మరి పితరుడుగా, విశ్వాసానికి తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాం గారు మరి 10 నుంచి 20 వచనాలకు వచ్చేతలకి పడిపోవడం జరిగింది. అసలు ఈ ఎందుకు అలా జరిగింది, అలాగే మరి దేవుడు పిలుపుని అందుకొని మరి ఎలా వచ్చాడు, ఏ రీతిగా వచ్చాడు, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఆదికాండం 12వ అధ్యాయం ద్వారా మనం ధ్యానించుకుంటాం. మొట్టమొదటిగా దేవుడు అబ్రహాం గారికి ఇచ్చినటువంటి పిలుపును, వాగ్దానాలను మనం 3 భాగాలుగా విడగొట్టి చూద్దాం. మొదటిగా దేవుని పిలుపు చూడండి. మొదటి వచనాన్ని చూస్తే, యెహోవా నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంకు వెళ్ళుము. నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేదును. నువ్వు ఆశీర్వాదంగా నొందువు. నిన్ను ఆశీర్వదించు వాడిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వాడిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడనని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళాను. లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రాము హారాము నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. ఇది మొదటి 4 వచనాలను మనం చదువుకుంటే, దేవుడు అబ్రహామును పిలవగానే మొట్టమొదటిగా ఒక కఠినమైన ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏంటది? నీ దేశం నుండి, మొదటిగా నీ దేశం నుండి, రెండోది నీ బంధువుల నుండి, మూడోది నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంకు వెళ్ళుము అంటున్నాడు. ఎవరెవరిని? దేశం వదలమంటున్నాడు, రెండోది బంధువులను వదలమంటున్నాడు, మూడోది తండ్రి ఇంటిని వదలమంటున్నాడు. చూడండి, దేశం అంటే కంఫర్ట్ జోన్. అబ్రహాం గారిని నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రా అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు? బంధువులు అంటే నీ రిలేషన్షిప్ను వదులుకొని రా అంటున్నాడు. మూడోది ఏమంటున్నాడు? పాస్ట్ ఐడెంటిటీ అంటే తల్లిదండ్రులు ఏదైతే నువ్వు పలాని తెరవు కుమారుడువు, పలాని వాడు, ఆ ఐడెంటిటీని కూడా వదిలేసుకొని రమ్మంటున్నాడు. ఎందుకు? అబ్రహాం తండ్రి విగ్రహార్థుడు కాబట్టి ఆ పాత వారసత్వాన్ని, ఆ విగ్రహాలను పూర్తిగా తెంచేసుకొని రావాలి అని చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ చూస్తే మరి బంధువులు, రిలేషన్షిప్ అంటే తనకంటూ ఉన్న సపోర్ట్ సిస్టమ్ను కూడా వదిలేయమంటున్నాడు. మొట్టమొదటిగా ఏమంటున్నాడు? తనకు అలవాటైన భద్రత ఉన్న ప్రాంతాన్ని వదిలేయమంటున్నాడు. భద్రత, కంఫర్ట్ జోన్ వదిలేసి రా అని చెప్తూ ఉంటున్నాడు. దేవుడు మనకు కొత్త జీవితాన్ని ఇవ్వాలి అంటే పాత జీవితాన్ని వదిలేయాలి. అంటే మనం దానికి సిద్ధంగా ఉండాలి. దేవుని పిలుపు ఎప్పుడు కూడా, దేవునిని పిలిచాడు అంటే అర్థం ఏంటంటే
దాంట్లో ఖచ్చితంగా నువ్వు త్యాగం చేయాల్సినది ఖచ్చితంగా ఉంటుంది. పిలుపులో దేవుడు ఖచ్చితంగా మన త్యాగం ఉంటుంది, త్యాగంతోనే మొదలవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మన చేతిలో ఒక గొప్ప బహుమానం పెట్టాలి అంటే ముందు ఏం చేయాలనుకుంటాడు? ఆ బహుమానాన్ని మోసేంత విలువ నీకు తీసుకురావాలట. ఆ విలువ తీసుకురావాలంటే ఏం చేయాలి? నీలో ఉన్న చెత్త చెదారని తీసేయాలి. అది ఈ యొక్క మాటకు యొక్క అర్థం. చూడండి, ఈ 3 మాటలకి మనం ఈ నేటి జీవితానికి ప్రాక్టికల్గా అన్వయించుకుంటే మనకు కొన్ని విషయాలు బాగా అర్థమవుతాయి. ఈరోజు భౌతికంగా మన ఊరు ఇండ్లు వదిలేసి ఎక్కడికో అడవులోకి వెళ్ళమనైతే దేవుడేం చెప్పట్లేదు, కానీ ఆత్మీయంగా మనం దీనిని లోతుగా అర్థం చేసుకుంటే చూడండి, దేశం వదలడం అంటే ఏమన్నాం? కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావాలి అని అన్నాం. చూడండి, మనం చాలా సౌకర్యంతో అటువంటి జోన్లో ఉంటాం. ఒక నేను హ్యాపీగా ఉన్నానబ్బా, నాకు ఇంకేమో చాలా హ్యాపీగా, ఇంకా నేను ఎక్కడికి పోను, నేను ఇక్కడే ఉంటా, నాకు ఇది చాలు అని ఒక కంఫర్ట్ జోన్ కల్పించుకొని ఉంటాం. సో నా ఉద్యోగం, నా వ్యాపారం, నా ఆదాయం, నా కుటుంబం, ఇంతవరకే నా ప్రపంచం, దీనికి మించి నేను రిస్క్ చెయ్యనని గిర్రె గీసుకొని బ్రతుకుతూ ఉంటాం. దేవుడు ఒక కొత్త బాధ్యత నీకు ఇస్తున్నప్పుడు, దేవుడు నిన్ను పిలిచినప్పుడు, దేవుని పని కోసం నిన్ను పిలిచినప్పుడు, నీ సమయాన్ని, ధనాన్ని, తలాంతులను వాడాల్సి వచ్చినప్పుడు ఆ సురక్షితమైన నీ కంఫర్ట్ జోన్ నుండి ధైర్యంగా బయటకు అడుగు వేయడమే దేశాన్ని వదిలిపెట్టడం. ఇక రెండవదిగా బంధువులను వదలడం. బంధువులు ఎందుకు వదలాలి అని చెప్పాడు? తప్పుడు సలహాలు ఇస్తారు. ఏంటి? తప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు. చెప్పాలంటే అబ్రహాముకి ఉన్నటువంటి బలం ఏంటి, అండదండలు ఏంటి అంటే తన బంధువులే అతి పెద్ద బలంగా ఉంటున్నారు. అంటే దీని అర్థం ఏంటి? బంధువులను దూరం చేసుకొని రా అంటే వాళ్ళని దేశించమని ఏం కాదు, అర్థమైందా? వాళ్ళతో మాట్లాడద్దని కాదు, వాళ్ళను ఇంకా ఏదో పట్టించుకోవద్దని కాదు. మన జీవిత నిర్ణయాలను దేవుని వాక్యం కంటే మనుషుల అభిప్రాయాలు శాసించకుండా ఉండాలి. అంటే నువ్వు దేవుని నమ్ముకుంటా, యేసు ప్రభుని నమ్ముకుని ఎలా ఉండాలి అనేది వాక్యం చెప్తుంది. కానీ బంధువులు ఏమంటారు? ఏంటి, ఏమి మీ దేవుడు అట్లన్నాడా ఇట్లన్నాడా అని చెప్పేసి తప్పుదారిలో తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది, కాబట్టి దూరంగా ఉండమంటాడు. దేవుని దూరంగా తీసుకెళ్లే స్నేహాలు మన ఆత్మీయ ఎదుగుదలను వెనక్కి లాగే బంధాలు, లేదా నేను దేవుని మార్గం నడిస్తే వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయంతో దేవుని వాక్యానికి రాజీ పడరు. మనుషుల పలుకుబడి మీద ఆధారపడే స్వభావం. బంధువులు అంటే ఏంటి? మనుషుల మీద ఆధారపడే స్వభావాన్ని తెంచుకొని కేవలం దేవుని మీదనే ఆధారపడ. అంటే అబ్రహాం గారు దేవుడు అంటున్నాడు అంటే నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రా. అంటే నాకు ఇవి ఉన్నాయి, చాలా హ్యాపీగా ఉన్నాను. నో, అక్కడ నుంచి బయటికి రా, త్యాగం చేయి. ఫస్ట్ ఏంటి? నీ దేశాన్ని వదిలిపెట్టరా. రెండోది అంటున్నాడు, నీకు సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, నువ్వు ఎవరి మీద అయితే ఆధారపడుతున్నావో దాన్ని కూడా వదిలేయాలి అని అంటున్నాడు. మూడోది ఏమంటున్నాడు? తండ్రి ఇంటిని వదలడం. తండ్రి ఇంటిని వదలడం అంటే పాత స్వభావం, కుటుంబం యొక్క చెడు వారసత్వాన్ని వదిలేసి రా అంటున్నాడు. అంటే తెరువు ఇంటిలో విగ్రహారాధన ఉంది, పాత సంప్రదాయాలు ఉంటున్నాయి, వాటిని వదిలేసి రా అనేటువంటి దాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అంటే మనం చూస్తే మన పాత స్వభావానికి మరియు కుటుంబం ద్వారా సంక్రమించినటువంటి చెడు ఆచారాలకు ఇది ఒక సాదృశ్యంగా ఉంది. ఇంట్లో ఏదో ఆచారాలు చెప్తారు, నువ్వు ఆచార ప్రకారంగా ఉండాలి అన్నటువంటి. ఇప్పుడు చాలా మంది కొన్ని చోట్ల చూస్తుంటాం, దేవుడు అంటే యేసు ప్రభువు అంటే సరిగ్గా తెలియని వాళ్ళు హిందూ వాళ్ళ యొక్క ఆచారాలతోనే మరి యేసు ప్రభువుని ఆరాధించడం చూస్తూ ఉంటాం. అదే పటం పెడతారు, అదే పూలు పెడతారు, అదే టెంకాయ కొడతారు, అదే అగరబత్తులు పూస్తారు, ఇది చేస్తారు. దీని ఏమంటారు? పాత ఆచారాన్ని తీసుకొని దీంట్లో పెట్టడు. కానీ ప్రభు అంటున్నాడు, ఆచారాలను పక్కన పెట్టు, అవన్నిటి పక్కన పెట్టి నీవు ఒక కొత్త వ్యక్తిగా రావాలి అనేటువంటిది దేవుడు చెప్తూ ఉంటున్నాడు. ఇంకా చెప్పాలి అని అంటే మన కులం, గోత్రం, మన వంశాలు, పేర్లు, ప్రఖ్యాతులు పక్కన పెట్టి, అన్ని పక్కన పెట్టి రా అని పిలవడం అన్నమాట. అంటే తండ్రిని ఇంటిని వదలడం. నువ్వు ఒకవేళ చెప్పుకుంటే నేను క్రీస్తు బిడ్డని చెప్పుకుంటే ఉండాలి, కానీ నేను పలాని వంశం, అది పలాని తండ్రి, పలాని గోత్రం అని చెప్పి ఓ చరిత్ర చెప్పొద్దు నీ వంశం గురించి. నీ వంశం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని అంటే యేసు క్రీస్తు నుంచే మొదలు పెట్టాలి. అదే నీ యొక్క ఐడెంటిటీ. ఇంతకుముందు ఐడెంటిటీ ఏంటి? పలానా వల్ల బిడ్డను అని చెప్తున్నావు, కానీ ఇప్పుడు ఐడెంటిటీ ఏంటి? నేను క్రీస్తు బిడ్డను. అంటే నీ ఐడెంటిటీని కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్నిసార్లు నేను పలానా వ్యక్తిని అనేలా దేవుడు చేస్తాడు. ఇది మనం
గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే నా ఇష్టం, నా బలం, నా గతం, ఈ మూడిటిని సిలువ వేసి ఏం జరుగుతుందో తెలియకపోయినా సరే దేవుని చేతిని పట్టుకొని నడవడమే మనం చేయాల్సింది. కాబట్టి దేశము, బంధువులు, తండ్రి ఇంటిని వదిలిపెట్టి అబ్రహాం గారు అంటే తన పేరు వదిలిపెట్టాడు, ప్రఖ్యాతను వదిలిపెట్టాడు, కంఫర్ట్ జోన్ వదిలిపెట్టి అన్ని వదిలిపెట్టి దేవుని కోసం బయలుదేరాడు. ఆలోచించండి, మనకు అలాంటి ఉద్దేశం అలా చేయగలుగుతామా మనం అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ యొక్క 2 నుంచి 3 వచనాలు మనం చదువుకుంటే అందులో అబ్రహాం గారికి దేవుడు 7 అద్భుతమైన వాగ్దానాలు ఇస్తున్నాడు. ఎన్ని ఇస్తున్నాడు? 7 అద్భుతమైన వాగ్దానాలు 2-3 వచనాలు ఇస్తున్నాడు. ఏంటి అని అంటే 7-fold ప్రామిసెస్ అంటారు. మొట్టమొదటికి ఏమంటున్నాడు? నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఫస్ట్ చెప్తున్న మాట అసలు అసాధ్యమైన గొప్పదే మాట చెప్తున్నాడు. ఈ లోకానికి, సృష్టికి అసాధ్యమైన మాట ఏంటి? నేను గొప్ప జనంగా చేసేదను. ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే ఎలా చేస్తాడు? ఒక పక్క భార్య ఎలా ఉంది? గొడ్రాలుగా ఉంది. అసలు బిడ్డ పుట్టడమే అసాధ్యం. వయసు ఎంత అప్పటికి? 65 సంవత్సరాల వయసు పిలిచినప్పుడు. 65 సంవత్సరాలు నీకు నిన్ను గొప్ప జనంగా చేస్తానంటే అది నమ్మే మాటేనా? నమ్మడమేనా? దేవుడు ఏకంగా ఒక గొప్ప అసలు ఒక్క పిల్లోడు లేడు పొరపాటున కూడా, అట్లాంటి దేశంగా మారుస్తాను అంటే అది ఎలా నమ్మబుద్ధి అవుతుంది? కానీ నిన్ను గొప్ప జనంగా చేసేదను అన్నాడు. ఇప్పుడు అబ్రహాం గారు దాన్ని నమ్మాలి. మనకు తెలుసు అదే నేటి కాలానికి ఏర్పడిన ఇజ్రాయెల్ దేశానిగా మనం చూస్తాం. రెండవదిగా అంటున్నాడు నిన్ను ఆశీర్వదించేదను. ఈ ఆశీర్వాదము ఆత్మీయంగా, భౌతిక పరంగా పరిపూర్ణమైన ఆశీర్వాదం ఇస్తాను అని అంటున్నాడు. ఇక మూడవదిగా నీ పేరు గొప్పదిగా చేస్తాను. నువ్వు పేరు ప్రఖ్యాతలు వదిలిపెట్టి వచ్చావు కదా, నీకు ఒక ఐడెంటిటీ ఇస్తాను నేను అంటున్నాడు. నీ పేరు గొప్పదిగా చేస్తాను. బాబెల్ గోపురం దగ్గర మనం ఏం చూసాం? వారు మన పేరు మనం గొప్ప చేసుకుందాం అని బాబెల్ గోపురం దగ్గర అనుకున్నారు. అయితే అక్కడ వాళ్ళకి అది చేత కాలేదు. ఎందుకు? దేవుడు భాషలు తారుమారు చేయడంతో విఫలమైపోయారు. కానీ దేవునికి లోబడిన అబ్రహాం పేరును దేవుడే గొప్ప చేశాడు. మనుషులు తమ పేరును గొప్ప చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు విఫలమవుతారు. లేకపోతే మహా అంటే తెలిస్తే ఎవరికి తెలుస్తుంది? మహా అంటే మన వీధిలో తెలుస్తుంది, లేకపోతే మన ఊర్లో తెలుస్తుందేమో. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం ఎట్లా ఉంటుందంటే ప్రపంచమంతా కూడా నీ పేరు తెలుసుకునేలా చేస్తాడు. అబ్రహాం గారికి ఆశీర్వాదం ఎలాంటిదంటే ఈరోజు ఒక జనాంగానికి పితరుడుగా ఉంటున్నాడు. అంటే నేడు ప్రపంచంలో ఉన్న యూదులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ ఇలా సగం జనాభాకు పితామహుడు ఎవరు? అబ్రహాం గారే. అంటే ఎంత గొప్ప ఆశీర్వాదం. ఇక 4వ ఆశీర్వాదం, నువ్వు ఆశీర్వాదంగా ఉందువు. నువ్వు ఆశీర్వాదం గురించి పరిగెత్తాల్సిన అవసరం, నువ్వే ఒక ఆశీర్వాదం అంటున్నాడు. ఇది చాలా ముఖ్యమైన ఆశీర్వాదం. దేవుడు మన ఆశీర్వించి కేవలం మన స్వార్థం కోసమే కాదు, మన ద్వారా ఇతరులు అంటే నువ్వే ఆశీర్వాదంగా ఎందుకంటున్నాడు? నీ ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడటానికి. నువ్వు ఆశీర్వాదంగా ఉంటే నిన్ను బట్టి అనేక మంది ఆశీర్వాదం పడతారు. కాబట్టి దేవుని ఆశీర్వాదానికి మనం ఒక వైపుగా లాగి ఉండాలి. అంటే ఒక వైపుగా చెప్పాలంటే ఒక పైపుగా ఉండాలి. ఒక పైపు ఉందనుకోండి, ఇటుపక్క నుంచి ఇటుపక్క రావాలంటే వాటర్ పెట్టాం, వాటర్ వస్తున్నాయి, పైప్ పెట్టి ఇటుపక్క రావాలంటే ఈ వాటర్ ఎక్కడి నుంచి ఉండే ఒక పైపుగా లాగా. అదే లేదనుకో ఆ వాటర్ అక్కడ పడిపోతాయి. అదే పైప్ పెట్టామనుకో కొంచెం ఇక్కడ వచ్చి పడతాయి. ఇప్పుడు గౌతమి దగ్గర వెళ్ళి వాటర్ పడాలి, ఇక్కడ పైప్ పెట్టానంటే నేను వాటర్ పడితే ఇక్కడ పడచ్చు, కానీ పైప్ పెడితే కరెక్ట్ అక్కడ పడదు. అంటే దాని అర్థం ఏంటి? మన ఆశీర్వాదంగా ఉన్నాం, మన ఆశీర్వాదము ఇంకొకరికి వెళ్ళేలాగా మనం ఉండాలి. అంటే అలా ఉంటావు నీవని దేవుడు అబ్రహాం గారిని ఆశీర్వదించాడు. ఇక నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తానని 5వ వాగ్దానం. నువ్వు ఎవరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తావు వారు ఆశీర్వదింపబడతారు. అబ్రహాం పక్షాన దేవుడే ఒక సైన్యంలా నిలబడతాడు అంటే దేవుడే నిలబడతాడు ఆశీర్వదించడానికి. ఇక 6వది, నిన్ను దూషించి వారిని శపిస్తాను. అంటే ఏంటి? అబ్రహాం జోలికి వస్తే అది నేరుగా దేవుని జోలికి వెళ్ళినట్టే. మనల్ని ముట్టుకోవడం అంటే ఆయన కనుగుడ్డు ముట్టినట్టే. అదే కదా అన్నాడు. ఇక 7వది, భూమి యొక్క సమస్త వంశములను యందు ఆశీర్వదింపబడును అంటున్నాడు. కేవలం ఒక జనాంగం కాదు, భూమి యొక్క సమస్త వంశములు అంట ఆయన ఆశీర్వదింపబడతాడంట. అంటే
దీన్ని థియాలజీలో స్వార్థ వాగ్దానం అంటారు. అబ్రహాము వంశంలో పుట్టబోయే యేసుక్రీస్తు ద్వారా ప్రపంచంలో అన్ని జాతుల వారికి రక్షణ కలుగుతుందని దేవుడు ముందే ఈ వాగ్దానం ద్వారా బయలుపరిచాడు. ఈ 7 వాగ్దానాలకి మనం జ్ఞాపకం చేసుకుంటే గలితీయులకి ఈ వాగ్దానాలన్నిటికీ ఈరోజు మనం కూడా వారసులమే. మనం కూడా ఈ వాగ్దానాలు చెందుతాయి. ఏ రీతిగా చెందుతాయి? ఏ విధంగా? అది అబ్రాహాము గారికి ఇచ్చిన ఆశీర్వాదం అనొచ్చు. నేను గొప్ప జనముగా చేసేదను, నేను ఆశీర్వదించు, నీ పేరు గొప్పదిగా చేసేదను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించను, నేను దూషించవని చెప్పించదను, భూమి యొక్క సమస్త వంశములు నేను ఆశీర్వదింపబడను. అంటే ఈ వాగ్దానం అబ్రహాం గారికి అయినప్పటికీ కూడా ఈ వాగ్దానానికి మనం కూడా వారసులమే. గలతీయులకు రాసిన పత్రిక తీయండి. గలతీయులకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. మీరు క్రీస్తు సంబంధులైతే, మనం యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షణ అంగీకరించినట్లయితే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. ఓకేనా? అర్థమైపోయింది కదా? అంటే ఈ వాగ్దానాలన్నికి మనం కూడా వారసులే, మనం కూడా అర్హులమే. అంటే మనం దీవించేవారు దీవించబడతారు. మనం ఉండడమే గొప్ప ఆశీర్వాదం. మనం ఏ ప్లేస్లో ఉంటే వారికి ఆశీర్వాదం. అంత నువ్వు అంత గొప్ప ఆశీర్వాదంగా ఉంటూ నువ్వే ఒక బ్లెస్సింగ్. నువ్వు బ్లెస్సింగ్ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఈ జ్ఞానం ఉంటే మనం ధైర్యంగా ఒక చోట ఉండగలుగుతాం. ఇది అబ్రహాం గారికి ఇచ్చినటువంటి వాగ్దానం. మరి 4వ వచనంగా మనం చూస్తే ఇన్ని చెప్పిన దేవుడు అబ్రహాంకు ఎక్కడికి వెళ్ళాలో స్పష్టమైన అడ్రస్ అయితే చెప్పలే. ఇప్పుడు పలాని ఊరు నేను అంటాను, ఏమంటాను, అమ్మ పో పలాని ఉప్పలకి వెళ్ళు అని అనుకో. ఉప్పల్లో ఎక్కడికి వెళ్ళాలి? నేను ఏ ఇంటికి వెళ్ళాలి? ఏ కాలనీకి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఒక అడ్రస్ ఉంటే కరెక్ట్గా వెళ్ళగలుగుతాం. ఉప్పలకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలని అంటే స్పష్టమైన అడ్రస్ ఎవరికి చెప్పలేదు? అబ్రహాం గారికి దేవుడు. ఇంకా ఆయన అబ్రహాంగా ఉంటున్నాడు, అబ్రహాంగా గారు లేదు, చెప్పలేదు. నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు, అంతే. ఆ దేశానికి దేశంలో ఎక్కడికి వెళ్ళాలా? ఢిల్లీకి వెళ్ళాలా? హైదరాబాద్కి వెళ్ళాలా? లేకపోతే కలకత్తా? ఏమి చెప్పలేదు, దేశానికి వెళ్ళు అన్నాడు. చూడండి, అబ్రహాం గారు వెంటనే, ఏంది ప్రభా ఇది, ఎక్కడికి వెళ్ళమంటావు? దేశం అంటున్నావు, ఆ దేశంలో ఎక్కడికి వెళ్ళాలా? ఏ మూలకి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలా? ఎవరు చూస్తారు నన్ను? ఎవరైనా పట్టించుకుంటారా? నేను ఫ్లైట్ దిగ్గానే ఎవరైనా విష్ చేయడానికి వస్తారా? ఏం అడగలే. ఇలాంటి ఆలోచనలు ఏం లేదు అబ్రహాం గారికి. ఏం లాజికల్ అడగలేదు, అనుమానం అసలు పడలేదు. ఏం చేశాడంటే అక్కడ వాక్యం ఉంది చూడండి, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళాను. చెప్పాడు పలానా చోటుకి వెళ్ళమని. ఫస్ట్ దేవుడు పరీక్షించి ఏంటి తెలుసా? అదే చెప్పాడు. చెప్పగానే అబ్రామ్ ఏం చేశాడు? వెంటనే లోబడ్డా, క్వశ్చన్స్ వేశాడు. మనం ఏంటి, మనకున్న అలవాటు క్వశ్చన్స్. ఈ వాగ్దానం నీ జీవితం నెరవేరుతుంది, ఎలా నెరవేరుతుంది, నాకు ఎలా అవుతుంది, ఎలా కుదురుతుంది, నాకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, లేకపోతే అని ఇలా రకరకాల క్వశ్చన్స్ వేసి మళ్ళీ అడుగుతూ ఉంటాం, అనుమానం వ్యక్తపరుస్తుంటాం. అబ్రాహాము గారికి అనుమానం లేదు కాబట్టి క్వశ్చన్స్ రాలే. నీకు క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే అర్థం ఏంటి? నువ్వు అనుమానం పడుతున్నావు కాబట్టే లేని కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అంటే అబ్రాహాం గారు గుడ్డిగా ఫాలో అయిపోయారు. దేవుడు చెప్పాడు వెళ్ళాలి, అంతే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనాన్ని గమనిస్తే, అబ్రాహాము గారు పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడ్డాడు. అంటే ఎంత నమ్మకం ఉంచాడు అబ్రాహాం గారు. లోబడి తాను స్వాస్థంగా పొందనే ప్రదేశము బయలువెళ్ళను. మరి ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుగక బయలువెళ్ళను. ఒక విశ్వాసం నీలో ఉంటే నిన్ను చేసేది ఏంటి తెలుసా? లోబడేలా చేస్తుంది. క్వశ్చన్స్ ఆర్గ్యుమెంట్ చేయొద్దు. ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు అంటే నీలో అవిశ్వాసం ఉందని అర్థం. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అబ్రహాం గారు ఏం క్వశ్చన్స్ అడగకుండా వెళ్ళిపోయాడు. అందుకే అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇది మొదటి నుంచి 4 వచనాలు. ఇప్పుడు 5 నుండి 8 వచనాలు చదువుకుందాం. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారు ఆర్జించిన ఆదాస్తిని, వారు సంపాదించిన సమస్తన వారిని తీసుకుని కనాను దేశం వెళ్ళుటకు బయలుదేరి కనానుకు దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాము
సెకేమునందుల ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరున్న సింధూర వృక్షం వద్దకు చేరాడు. అప్పుడు కనానీలు ఆ దేశంలో నివసించింది. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠం కట్టెను. అక్కడుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాము ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. ఇది 9 వచనాలుగా మనం చూస్తాం. ఇక్కడ 8 వచనాలు గమనిస్తే, 5 నుండి 8 వచనాలు గమనిస్తే, మొదటి నుంచి 4 వచనాల్లో దేవుడు యొక్క పిలుపు విన్నాడు అబ్రాము గారు. 5వ వచనంలో ఎలా ఆచరణలో పెట్టాలో యాక్షన్ పార్ట్ చూస్తున్నాడు. విన్నాడు, 4 వచనాల్లో విన్నాడు, నెక్స్ట్ ఏంటి, యాక్షన్లో దిగుతున్నాడు. 5 నుండి 8 వచనాల్లో యాక్షన్లో దిగుతున్నాడు. అంటే ఒక విశ్వాసి యొక్క ఆత్మీయ ప్రయాణానికి ఒక గొప్ప నమూనా వినాలి, ఆచరించాలి, వినాలి, క్రియ చేయాలి. అంటే మనం విన్నామా అది ఆచరణలో పెట్టాలి. అంటే క్రియలేని విశ్వాసం మృతం, అది విశ్వాసమే కాదు. అబ్రాహాం గారు విన్నారు, వెంటనే ఆచరణలో పెట్టాడు. చూడండి, మనం 5వ వచనం చూస్తే, అబ్రాహాము తన భార్యని సారాయిని తన సహోదరు కుమారుడైన లోతును హారానులో తాను వారు ఆర్జించిన అవదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనాను దేశం వెళ్ళేటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చారు. దేవుడు పిలిచిన వెంటనే అబ్రాహాం గారు సగం దారిలో ఆగిపోలేదు. తన తండ్రిని ఆగిపోయినట్టుగా, అంటే వారు కనానికి బయలుదేరారు కానీ హారాన్లో ఆగిపోయారు తెరువు. కానీ అబ్రాహాం గారు అలా లేరు. దేవుడు హారానులో చెప్పాడు, అబ్రాహాము రా అనగానే మాత్రం మళ్ళీ మధ్యలో ఆగకుండా అక్కడ నుంచి కనానుకు డైరెక్ట్ వచ్చేసాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు, ఖచ్చితంగా ఆ కనాను దేశానికి వచ్చి చేరుకున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, దేవుడిచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అంటే దేవుడు గీసిన ముగింపు గీత, అంటే ఫినిష్ లైన్ వరకు మనం నడవాలి. ఆయన చెప్పిన మార్గంలో మనం నడవాలి. సొగం చేసి సొగం ఆపద్దు. సొగం విధేయత ఎప్పుడూ కూడా దేనికి సూచిస్తుందంటే అవిశ్వాసానికి, అవిధేయతకు చూపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఎలా ఉండాలి, దేవునికి విధేయత చూపేవాడిగా ఉండాలి. దేవుని వాగ్దానం ఈ జీవితంలో నెరవేరాలి అంటే. ఇక మన 6వ వచనంలో చూస్తే, పిలిచాడు, వాగ్దానం ఇచ్చాడు, యాక్షన్ పార్ట్లో దిగాడు, కానీ కనాను వరకు వచ్చాడు. కానీ వెంటనే 6వ వచనం వచ్చేసరికి పరీక్ష మొదలవుతుంది. అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో కూడా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు అని అంటే, ఆ వాగ్దానం ఇచ్చిన తర్వాత నువ్వు యాక్షన్ పార్ట్లో దిగిపోతా, నేను నమ్ముచున్నాను అని, ప్రభా నేను నమ్ముచున్న వాగ్దానం నమ్ముచు దాన్ని తగ్గినట్టుగా వెళ్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గర ₹1 డబ్బులు లేవు. దేవుడు అంటాడు నీకు సొంత గృహం ఇస్తున్నాను అన్నాడు అనుకోండి. ₹1 డబ్బులు లేవు. నువ్వు వెంటనే నీలో విశ్వాసం ఉంటే ఏం చేయాలి, ప్రయత్నంలో మొదలు పెట్టాలి కొనడానికి. మనం ఏం చేస్తాం, డబ్బులు రాని, అది రాని, ఇది రాని అని మనం చూస్తాం. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏంటి, వెంటనే దిగాడు. దిగ్గానే మనకేమవుతుంది, వెంటనే ఇప్పుడు మనం ముందుకు వెళ్ళిపోతాం. వెళ్ళగానే మనకు ఒక సమస్య వస్తుంది. ఏంటి, ఇల్లు కట్టుకోవాలని పోతాం. అప్పుడేమవుతుంది, అప్పుడున్న అప్పులు కాస్త వేరేవాడు వచ్చి ఇంకా నా డబ్బులు ఇచ్చే పీడించడం మొదలు పెడతాడు. ఒక పరీక్ష అలా, అది ఒక పరీక్షలాగా వస్తుంది. నువ్వేమో దేవుని నమ్ముకొని ముందు పోతుంటావు, ఒక పరీక్ష అడ్డుగా వస్తుంటుంది. అప్పుడు ఏంటి మన పరిస్థితి, అవిశ్వాసాలు పడతాం. అలాగే ఇక్కడ అబ్రాహాం గారిని చూడండి. అబ్రాహాము షెకెమునది ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షంతోకి వచ్చాడు. అక్కడ చూడండి, ఆ చివరిలో ఒక మాట రాశాడు. ఏంటి, ఆ కాలంలో కనానీలు ఆ దేశంలో నివసించారు. ఈ మాట ఎందుకు రాయించాడు పరిశుద్ధాత్ముడు? మోసే గారితో ఆ మాట ఎందుకు రాయించాడు? అబ్రాహాం గారైతే వచ్చారు, కానీ ముందుంది ముసల పండగ అన్నట్టు. ఇక్కడ కనానీయుల దేశం నివసించరి. ఇక్కడ మోసే రాసిన ఆ మాట చాలా గంభీరమైనటువంటి మాట. దేవుడు అబ్రాహామును తన దేశం వదిలిపెట్టి రమ్మంటే ఎంతో ఆశతో కనానికి వచ్చాడు. తీరా వచ్చాక చూస్తే ఆ దేశం ఏమైనా ఖాళీగా ఉందా? లేదు. భయంకరమైన విగ్రహారాధికులైన కనానీయులు అప్పటికే ఆ భూమిని ఆక్రమించుకొని ఉన్నారు. అబ్రాహాం గారి పరిస్థితి చూడండి. మనకు కూడా అంతే.
దేవుడు ఇస్తానంటాడు, ఆడు పోతే ఏమి ఉండదు, ఇంకా వ్యతిరేకతలు ఎక్కువైపోతాయి. అసలుకు ఈ కాదురా బాబు అంటాడు. మొట్టమొదటిదే అసలుకే గొడ్రాలుగా ఉన్నటువంటి నీకు జనాంగం చేస్తా అన్నాడు. అదొక అసాధ్యమైతే ఇప్పుడు వెళ్ళి ఆ ప్రాంతంలో యాక్షన్ పాటలో దిగి వెళితే ఎదురుగా పోరాటమే వచ్చేసింది. అబ్రాహాంకు అప్పుడు ఏమి ఉండాలి? భయం వేసి ఉండాలి. దేవుడేమో నాకు ఈ దేశం ఇస్తానన్నాడు, కానీ ఇక్కడేమో వీళ్ళు ఉన్నారు అని అనుమానం రావాలి కదా. ఎవరికి అనుమానం? దేవుడేమో నాకు వాగ్దానం ఇచ్చాడు, ఇక్కడ చూస్తే అప్పులు పెరిగిపోతున్నాయి, నేనేమో ఆశీర్వాదం అంటాడు, అప్పులు పెరిగిపోతున్నాయి. అరే భయంకరంగా దేవుని నమ్ముకుని ఇంకా కష్టాలు వచ్చారా బాబు అని అంటుంటా చాలా మంది చెప్తుంటాం కదా. అలాంటిది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు అంటే పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా ఏమి ఉండవు. అసలు నేను అంటాను, నీ వాగ్దానం నెరవేరడానికి, నీ వాగ్దానం నెరపడ అనుకూలమైన ఏమన్నా ఉన్నాయి అని ఎప్పుడూ ఉండవు, ఎప్పుడూ ఉండవు. అనుకూలతలు ఎప్పుడూ ఉండవు. మాకైతే ఈ పరిచర్య ఇస్తానని దేవుడు ఇదిగో పిలిచాడు, నువ్వు పరిచర్య చేస్తావని వాగ్దానం వచ్చినప్పుడు అన్ని అనుకూలంగా ఉన్నాయలే అనుకున్నాం మొదట. తర్వాత తీరా చూస్తే ఏది అనుకూలత లేదు. ఇక్కడ జనాలు తెలియదు, ఏమీ తెలియదు, భయంకర పరిస్థితి, అసలు ఏమీ తెలియదు. అలాంటిది దేవుడు ఏం చేశాడు? వ్యతిరేకతల మధ్యలోనే మనకు అనుకూలతను చేశాడు. అంటే ఎప్పుడు కూడా దేవుని వాగ్దానం వస్తే ఏదో అనుకూలంగా ఉండిపోతాయి, పరిస్థితులన్నీ మన అనుకూలంగా ఏం మారిపోవు. వ్యతిరేకతల మధ్యలో వెళ్తూనే నీకు అన్ని సరళమవుతూ ఉంటాయి. దేవుడు వాగ్దానం ఇచ్చిన చోటే, మరి ఎక్కడో ఇవ్వడు. ఒక వాగ్దానం ప్లాన్ చోట ఇచ్చాడంటే కాంప్రమైజ్ అయ్యే దేవుడు కాదుగా. ఆయన దేవుడు, ఆయన కాంప్రమైజ్ అయిపోయి ఇక్కడ కాదు ఇంకొక చోట అనడు. ఏది చెప్పాడో అదే ఇచ్చి తీరుతాడు, అదే వచ్చి. దేవుడు శత్రువులు కూడా ఉంటారు. నన్ను ఇక్కడ అయ్యో పాప ఇంట్లో అమ్మేసుకుని పోయారు వాళ్ళు, నువ్వు ఇక్కడ చేయలేం కష్టంలే అని చెప్పి ఇంకో చోట తీసుకెళ్ళి చేస్తానాడా? చేయలేదు. రోషం కలిగిన దేవుడు. ఎవరు లేకపోతే ప్రతి ఒక్కరిని మార్చగలిగిన నేను కదా, నేను నిలబెడతా అన్నాడు. పరిస్థితులు చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. వాగ్దానం చేశాడా ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చి తీరుతాడు ఆయన అనేది గుర్తుపెట్టుకో. విశ్వసిస్తావా లేక పడిపోతావా అనేది నీ చేతుల్లో ఉంది. కాబట్టి ఇది ఒక ఆత్మ పరీక్ష లాంటి. గుర్తుపెట్టిన వాగ్దానం వచ్చింది, దేవుని మాట వచ్చింది అబ్రహాం గారికి, యాక్షన్లో దిగాడు, శోధన మొదలైంది. మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. తర్వాత 7వ వచనానికి వచ్చినప్పుడు యెహోవా అబ్రాహాముకు ప్రత్యక్షమై నీ సంతానికి దేశం ఇస్తానని చెప్పగా, మరి అబ్రాహాం గారు ఏం చేశారు? తనకు ప్రత్యక్షమైన యెహోవాకు అక్కడ ఒక బలిపీఠమును కట్టినట్టు మనం చూస్తాం. అబ్రాహాం గారు కనాన్ను చూసి భయపడుతున్న ఆ ఖచ్చితమైన సమయంలోనే, చుట్టూ చూస్తే భయంకరంగా విగ్రహాలు భయంకరంగా ఉన్నాయి, దేవుడు ప్రత్యక్షం ఏం చెప్పాడు? వాళ్ళందరినీ చూడగానే, ఇప్పుడు వెళ్ళి చూడగానే చూసింటాడు, చూడు ఏమో ఇదేంద్ర బాబు నేను ఇట్లున్నారు, కనానులు ఏంట్రా బాబు బలాఢ్యులు అనానీకులు ఉంటారు, అంత పొడుగు ఉన్నారు, ఇట్టున్నారు, అయ్య బాబు ఇదేంట్రా బాబు నాయన ఇట్టున్నారు అని అబ్రాహాం గారికి భయం వచ్చిండాలి. సహజంగా ఆలోచిస్తే దేవుడు అంటున్నాడు అబ్రాహాం గారిని చూసి, ఇదిగో ఈ దేశాన్ని నీకు ఇస్తున్నా అంటున్నాడు. ఎదురుగా చూస్తే అట్లున్నారు ఇట్లున్నారు, లేదు ఈ దేశం నీకు ఇస్తున్నా. అబ్రాహాం గారు ఎదురుగా ఎలా ఉన్నారు వ్యక్తులు, పరిస్థితులు ఏంటి చూడలే, దేవుని యొక్క స్వరం విన్నాడు. వెంటనే ఏం చేశాడు? ఇదిగో దేవుడు ప్రత్యక్షమై ఏం ధైర్యం చెప్పి, వీళ్ళు ఇక్కడ ఉన్నారని భయపడకు, ఈ దేశానికి నీ సంతానాన్ని ఇస్తాను అని చెప్తూ ఉంటున్నాడు. ఆ మాట వినగానే అబ్రాహాము వెంటనే, ఓ దేవుడు నాకు ఇచ్చేస్తాన్నాడు కదా, వెంటనే పోయి కనానీలో వెళ్ళండి, ఇక్కడ నుంచి వెళ్ళండి, ఇది నాది నాది అని ఏమనలేదు. యుద్ధానికి పోయాడా? చెప్పాలంటే అబ్రాహాం గారికి 300 మంది జనాలు ఉన్నారు తనతో పాటి, వెళ్ళొచ్చు కదా, వెళ్ళలేదు అబ్రాహాం గారు. ఏం చేశాడు? ఒక బలిపీఠంను కట్టాడు. ఆ దేశం దేవునిది అని విశ్వాసంతో ప్రకటించడానికి గుర్తుగా ఒక బలిపీఠంను కట్టాడు. ఇది కనానీలది కాదు, ఇది నా దేవుని దేశం, దేవుడు నాకు ఇచ్చిన దేశం అని చెప్పి ఒక బలిపీఠంను కట్టాడు అక్కడ. అంటే మనం చేయాల్సింది ఏంటి? దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు విన్నావు, యాక్షన్లో దిగావు, శోధన వచ్చిన భయపడకుండా, దేవా నీకు స్తోత్రములు, ఈ యొక్క వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినందు బట్టి నీకు స్తోత్రములని కృతజ్ఞతలు చెల్లించేవాడిగా నువ్వు ఉండాలి అని 7వ వచనం ద్వారా దేవుడు చెప్తుంటున్నాడు. 8వ వచనంలో మనం చూస్తే, అతడకుండి బయలుదేరి బేతేలకు తూర్పున కొండకు వెళ్ళి తన గుడారము వేసెను.
అక్కడ యెహోవాకు బలిపీఠను కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను అనేది మనం చూస్తాం. ఇక్కడ చూడండి, అబ్రాహాము గారు ఈ ఈ రెండు విషయాలు అబ్రాహాం గారి జీవితంలో జరిగినాయి. ఒకటి గుడారం వేయడం, రెండవది బలిపీఠం. అబ్రాహాం గారు ఎక్కడికి వెళ్ళినా కూడా గుడారం వేసేవాడు, బలిపీఠం కట్టాడు, గుడారం వేసాడు, బలిపీఠం కట్టాడు. అంటే అబ్రాహాం గారు కనానులో పెద్ద పెద్ద రాతి కోటలు కట్టుకోలేదు, గుడారంలోనే బ్రతికాడు. ఎందుకు ఎందుకు హెబ్రీయులకు రాసిన పత్రిక 11:9 ఉంటుంది. విశ్వాసం బట్టి అతడును అతనితో ఆ వాగ్దానులకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి. అంటే అబ్రాహాం గారు ఏం డిసైడ్ అయ్యారు? నేను ఇక్కడ, నాది టెంపరీ, నేను ఇక్కడ టెంపరీ, అందుకనా పెద్ద పెద్ద బిల్డింగ్లు రాతి మీద రాలేసి ఈ కట్టలేదు, కానీ గుడారాలు వేసుకుంటే గుడారంలో ఉంటూ నేను ఒక యాత్రికుని మాత్రమే, ఒక పరదేశిని మాత్రమే అని అబ్రహాం గారు తెలియపరుస్తూ ఉంటున్నారు. బలిపీఠం కట్టడం అనేటువంటిది, బలిపీఠం అనేది దేవునితో సహవాసానికి గుర్తు, వర్షిప్కు గుర్తు, కృతజ్ఞతకు గుర్తుగా బలిపీఠం ఉంటుంది. అంటే ఏంటి? ఎక్కడ గుడారం వేసిన ప్రభా నీకు వందనాలు, స్తోత్రం, నాకు ఇచ్చావు తండ్రి నీకు స్తోత్రం, అది ఎన్నడూ మర్చిపోయేవాడు కాదు. అయితే గుడారాన్ని ఎక్కడ వేశాడు? పశ్చిమాన బేతేలుకు తూర్పున హాయికి మధ్యలో వేశాడు. ఇది ఇంపార్టెంట్, ఇది రాసుకోండి బాగా. బేతేలుకు, పశ్చిమాన ఉన్న బేతేలుకు తూర్పున హాయికి మధ్యలో వేశాడు. యెహోషువ ఎక్కడ పొరపాటు చేశాడు? అక్కడే, హాయికి పోయే ముందే ఇక్కడ మధ్యలో వేశాడు. బేతేలు అంటే అర్థం ఏంటి? దేవుని మందిరం. మన చర్చి పేరు ఏం పేరు? బేతేల్, ఎల్రోయి బేతేల్ అంటే దేవుని మందిరం అని అర్థం. హాయి అంటే అర్థం ఏంటి తెలుసా? పాడైపోయిన దిబ్బ, శిథిలాలు అని అర్థం. విశ్వాస జీవితం కూడా ఎప్పుడు ఈ రెండిటి మధ్య ఉంటుంది. ఒకవైపు దేవుని మందిరం, మరోవైపు పాడైపోయిన లోకం. ఒకవైపు దేవుని మందిరం, మరోవైపు పాడైపోయిన లోకం. మనం ఎటువైపు చూస్తూ బ్రతుకుతున్నామనేదే ముఖ్యం. బేతెల వైపు వెళ్తావా, హాయి వైపు వెళ్తావా? ఇదే మనం తీర్మానం చేసుకోవాల్సింది. వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన అబ్రాహాం గారు స్థిరమైన ఇల్లు కట్టుకోకుండా గుడారంలో బ్రతుకుతూ లోకం మీద తనకు ఆశ లేదని నిరూపించాడు. వెళ్ళిన ప్రతి చోట బలిపీఠం కడుతూ దేవుని మీద తనకి ఎంత ఆశ ఉందో నిరూపించాడు. మనం ఒక విషయాన్ని బాగా గమనిస్తే, ఎక్కడైనా అబ్రాహాం గారికి దేవుడు నాకు బలిపీఠం కట్టు అని చెప్పాడా? ఎక్కడ చెప్పలేదు. ఎక్కడ ఆజ్ఞాపించినట్లు బైబిల్ ఎక్కడ రాయలేదు. అయినప్పటికీ కూడా అబ్రాహాం గారు బలిపీఠం ఎందుకు కట్టారు? బలిపీఠం కట్టడానికి ఉద్దేశం ఏంటి అనేది అంటే మీరు వెంటనే క్వశ్చన్ రావచ్చు, ఎవరు చెప్పారు అబ్రాహాం గారు బలిపీఠం కట్టమని, ఎందుకు కట్టాడు ఆయన అన్న క్వశ్చన్ వచ్చింది అనుకో. ఆ క్వశ్చన్ కూడా మీరు అడగరు కాబట్టి ఎటు నేనే క్వశ్చన్ వేసుకొని చెప్పుకుంటున్నాను. 3 కారణాలు చూద్దాం. 1, పూర్వీకుల నుండి వచ్చిన ఆత్మీయ వారసత్వం. అది అంటే బలిపీఠం కట్టడం అబ్రాహాంతోనే మొదలైందా? కాదు. జలప్రలయం తర్వాత ఓడల నుండి బయటికి రాగానే నోవాహు దేవునికి బలిపీఠం కట్టినట్టు ఆదికాండం 8:20 చూస్తాం. అంతకుముందు కయీని, హేబేలు కూడా దేవునికి అర్పణలు అర్పించారు. అంటే దేవుని పట్ల భయభక్తులు గల షేము వంశంలో పుట్టిన అబ్రాహాం గారు దేవునికి కృతజ్ఞత చెప్పాలంటే బలిపీఠం కట్టి అర్పించాలి అనే ఆత్మీయ ఆచారం అప్పటికే తెలుసు. అందుకే బలిపీఠం కట్టాడు. నెక్స్ట్, దేవుడి వాగ్దానానికి కృతజ్ఞత ఒక ఆచారంగా కట్టినప్పటికీ ఆదికాండం 12:7 మనం చూసినట్లుగా ఈ దేశానికి నీ సంతానికి ఇస్తానని చెప్పాడు. ఆ మాట వినగానే అబ్రాహాం హృదయం ఏమైపోయింది? కృతజ్ఞతతో నిండిపోయింది. ఒకరు మనకు అడగకుండానే ఒక బహుమతి ఇస్తే మనం ఏమంటాం? అడగకుండానే బహుమతి ఇచ్చామనుకో, థ్యాంక్ యూ, అసలు అది ఎలా చెప్పాలో తెలియనట్టుగా చెప్తాను అన్నమాట. అవునా? నాకు థ్యాంక్ యూ చెప్పిన ఆర్డర్ వేయాలా అంటే, నేను నీకు అడగకుండా ఇచ్చాను కదా, థ్యాంక్ యూ చెప్పు అంటారా ఎవరన్నా? మన మనసులో ఆ కృతజ్ఞత పొంగి పొరలు వచ్చేస్తుంది కదా, థ్యాంక్ యూ 1 కాదు 10 సార్లు చెప్పు. ఆయన ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియక బలిపీఠం కట్టేశాడు అబ్రాహాం గారు.
అర్థమవుతుందా? అబ్రాహాం వృద్ధుల నుండి ఉబికి వచ్చినటువంటి కృతజ్ఞతే ఈ బలిపీఠం. మూడవదిగా ఒక ఆత్మీయ ప్రకటన, పబ్లిక్ డిక్లరేషన్ చేస్తడానికి గుర్తు ఈ బలిపీఠం. అబ్రాహాం ఆ బలిపీఠం కట్టినప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరున్నారు? విగ్రహాలను, చెట్లను, రాళ్లను పూజించే కనానీయులు ఉన్నారు. వారి మధ్యలో దేవునికి బలిపీఠం కట్టడం ద్వారా అబ్రహాము ఒక ధైర్యాన్ని ప్రకటన చేస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ దేశము కనానులది కాదు, కనానుల దేవతలది కాదు, నన్ను పిలుచుకొని వచ్చిన సృష్టికర్తని యెహోవాదని శత్రువులు భూమి మీద దేవుని ఆత్మీయ ముద్ర వేశాడు. ఈ మూడు కూడా బలిపీఠం గురించినటువంటి మాటలు. అంటే ఒక వారసత్వం. అంటే ఒకటి గుర్తు పెట్టుకోవాలి, దేవుళ్ళకి వచ్చిన తర్వాత మనం చేయవలసినటువంటి ఈ మూడు బలిపీఠాలు మనం కట్టాలి. యేసుక్రీస్తు ప్రభును సొంత అంగీకరించిన వాడివైతే ఈ మూడు బలిపీఠాలు నువ్వు కట్టాలి. మొట్టమొదటి బలిపీఠం ఏంటి తెలుసా? నీ ముందున్నటువంటి ఎవరైతే విశ్వాసులు ఉన్నారో, ఎవరైతే దేవుని నమ్ముకొని ఉన్నారో వాళ్ళని ఫాలో అవ్వడం. అంటే అర్థం ఏంటంటే మనం క్రీస్తును ఫాలో అవ్వడం. పౌలు గారు అంటారు, నన్ను పోలి నడువుడి అంటాడు. సో మనం కూడా అలాంటి వారిని పోలి నడిచే వారంగా, నన్ను పోలి నడవడం అంటే ఒక క్రీస్తును పోలి నడిచే వారంగా మనం ఉండాలి. నెంబర్ 1 ఆ బలిపీఠం కట్టాలి. నెంబర్ 2 కృతజ్ఞత. దేవుడు నీకు ఇచ్చిన రక్షణను బట్టి నువ్వు ఒక బలిపీఠం కట్టాలి, కృతజ్ఞత అనే బలిపీఠం కట్టాలి. మూడవది డిక్లరేషన్ చేయాలి. ఏమని? నేను క్రీస్తు బిడ్డను, నేను యేసు ప్రభువును సొంత రక్షణగా అంటే సాక్ష్యం చెప్పాలి. నీ జీవితంలో ఈ మూడు బలిపీఠాలు ఖచ్చితంగా ఉండాలి. సాక్ష్యం ఉండాలి, నీకు కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుణ్ణి పోలి నడిచేవాడిగా, క్రీస్తుని పోలి నడిచేవాడిగా నువ్వు ఉండాలి. ఈ మూడు బలిపీఠాలు నీ జీవితంలో ఉండాలి అనేటువంటిది దేవుడు చెప్తున్నటువంటి మాట. దేవుడు మనకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తే, మనకు కష్టం వచ్చినప్పుడు మాత్రం ప్రార్థన చేస్తే అది అవసరం. కానీ దేవుని అపారమైన కృపను, వాగ్దాన్ని తలుచుకొని ఎవరు అడగకుండానే ఆయన పాదాల దగ్గర సాగిల పడితే అది ఆరాధన. అబ్రాహాము కట్టిన బలిపీఠం సరిగ్గా ఈ ఆరాధనకే సాదృశ్యము. కాబట్టి ఫైనల్గా ఆరాధనలోనే దేవుని ఆరాధిస్తున్నావు అంటే కృతజ్ఞత కలిగి ఉంటావు, నీ జీవితాన్ని సమర్పించుకుంటావు, ఆయన ఎక్కువ ప్రేమించేవాడిగా ఉంటావు. ఇవన్నీ కూడా సమర్పించుకొని దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించేవాడిగా ఉంటావు, ఒక ఆరాధించే వ్యక్తివే అయితే. అసలైనటువంటి పాయింట్ దగ్గరికి వస్తున్నాం. ఇక్కడితో ఈరోజు ఆపేస్తాను. 9వ వచనంతో ఇక్కడ ఈరోజు ఆపేస్తాను. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. 10వ వచనంలోకి అడుగు పెట్టేపోయే ముందు 9వ వచనం ఇంపార్టెంట్. ఇంతవరకు అబ్రహాం గారి యొక్క జీవితం గురించి నేర్చుకున్నప్పుడు అన్ని వదిలేశారు, తండ్రిని వదిలేశాడు, బంధువులను వదిలేశాడు, మరి అన్ని వదిలేసి దేశాన్ని వదిలిపెట్టి దేవుడు చెప్పగానే ఇంకేం ఆలోచించకుండా వచ్చాడు. ఎంత గొప్పవాడు, బలిపీఠాలను కట్టాడు, దేవునికి ఎంత విధేయత చూపిస్తున్నాడు, వ్యతిరేక పరిస్థితుల మధ్యలో కూడా బలిపీఠం కట్టి దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఈ 8 వచనాల్లో చూస్తున్నాం. అయితే 9వ వచనములో రాయబడినటువంటి మాట ఏంటి అని చూస్తే, అబ్రాహాము దక్షిణ దిక్కునకు, అబ్రాహాం ఇంకా కనాను దేశంలో ఉండకుండా అబ్రాహాం ఇంకేం చేస్తున్నాడు? ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళాను. గుర్తుపెట్టుకోండి, అబ్రాహాము దక్షిణ దిక్కుకు ఎందుకు వెళ్ళాడంటారు? ఎందుకు వెళ్ళాడు? 4 కారణాలు చూద్దాం. 1 సంచార జీవితం. అబ్రాహాము స్థిరంగా ఒకే చోట ఇల్లు కట్టుకొని వ్యవసాయం చేసే వ్యక్తి కాదు. ఆయన బిజినెస్ మ్యాన్. అబ్రాహాం గారు బిజినెస్ మ్యాన్. ఆయన బిజినెస్ ఆలోచనలో ఉంటాయి. ఆయనకు ఒక చోట ఉండడు. అతనికి చాలా పెద్ద మందలు, గొర్రెలు, మేకలు, పశువులు ఉన్నాయి. ఒకే ప్రాంతంలో ఎక్కువ రోజులు ఉంటే ఏమవుతుంది? మందలకు మేత, నీరు అయిపోతాయి. కాబట్టి పచ్చిక బయలు కోసం తన గుడారాలను తీసేసి మందలను తీసుకొని నెమ్మదిగా దక్షిణ దిక్కుగా ప్రయాణం చేయడం అనేది అతని వృత్తిపరమైనటువంటి అవసరం. 2వ చూస్తే, దక్షిణ దిక్కు అంటే ఏమిటి? దక్షిణ దిక్కు అంటే ఏమిటి? హిబ్రూ మూల భాషలో దక్షిణ దిక్కు అనటానికి నెగెవ్ అనే పదాన్ని వాడారు. నెగేవు అంటే అర్థం ఏంటంటే
ఎండిపోయిన భూమి లేదా ఎడారి ప్రాంతం అని అర్థం. అంటే అబ్రహాం గారు ఎక్కడికి వెళ్తూ బయలుదేరాడు? ఎండిపోయిన ప్రాంతం వైపు అడుగు పెట్టాడు. ఇది చాలా ఇంపార్టెంట్. కనాను దేశానికి దక్షిణాన ఉన్న ఈ ప్రాంతం కొద్దిగా పొడిగా ఉంటుంది. అక్కడ వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. అబ్రహాం గారు సారవంతమైన ప్రాంతాల నుండి క్రమంగా ఈ పొడి ప్రాంతం వైపుకు ప్రయాణం చేశాడు. ఇక మూడోది గమనిస్తే, దేవుని దేశాన్ని అన్వేషించడం. దేవుడు చెప్పాడు కదా, నీకు దేశం ఇస్తానన్నాడు. అబ్రహాం గారు ఒక పరదేశలాగా ఆ దేశ ఉత్తర సరిహద్దు అంటే షెకెము నుండి మొదలుపెట్టి మధ్యలో ఉన్న బేతేలు గుండా దక్షిణాన ఉన్న నెగెవ్ వరకు దేశం అంతటా కాలినడకన తిరుగుతూ దేవుడు తనకు పోయే దేశాన్ని అన్వేషిస్తున్నాడు. ఇది అతని ఆత్మీయాత్రకు గుర్తు. ఇక నాలుగవది గమనిస్తే, ఇదే చాలా ఇంపార్టెంట్. తన ఆత్మీయ పరీక్షకు, మొదటి ఆత్మీయ పరీక్షకు దారి. దేవుడు మౌనంగా ఎందుకున్నాడు? అబ్రహాం వెళ్ళొద్దు అని అనలేదు దేవుడు. ఎందుకు అనలేదు? కొన్నిసార్లు దేవుడు నువ్వు వెళుతూ ఉంటే కూడా ఆపడు. అది చెడు అయినప్పటికీ ఆపడు. ఎందుకంటే నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి ఉంటుంది. ఆ పాట నువ్వు ముందే చెబితే నువ్వు వినవు, అయినా వెళ్తావు. కానీ దాని ద్వారా వచ్చే నష్టం ఉంది అనుకో, ఏం చేస్తావు? జీవితంలో మళ్ళీ వేస్తావా? నష్టం జరిగితే వేస్తామా? వేయకుండా ఉండటానికి దేవుడు అనుమతిస్తున్నాడు. అబ్రహాం గారు అందుకే సైలెంట్గా ఉన్నాడు. చూడండి, ఈ వచనం తర్వాత 10వ వచనంలో మనం చూస్తే, 10వ వచనం నుంచి చూస్తే అబ్రహాం గారు ఎలా పడిపోయాడో మనం చూస్తాం. ఎలా పడిపోయాడో చూస్తాం. అంటే 10వ వచనంలో జరగబోయే విపత్తుకు ఒక సెటప్ లాంటిది 9వ వచనం. నెగెవుకి వెళ్ళాడు, దక్షిణ దిక్కు వెళ్ళాడు. ఆ మాట రాయడంలోనుంది. అటు వెళ్ళాడు అంటే ఏదో ఉంది మతలబ్, దాని తర్వాత ఏదో ఉందని అర్థం. చూడండి, అబ్రహాం గారు దక్షిణ దిక్కుగా అంటే నెగెవ్ అంటే ఎడారి వైపుగా వెళ్తున్న కొద్దీ నీటి వనరులు ఏమైపోతాయి? తగ్గిపోతాయి. సరిగ్గా అప్పుడే దేశంలో భయంకరమైన కరువు వచ్చినట్టు 10వ వచనంలో మనం చూస్తాం. పచ్చిక లేదు, నీళ్లు లేవు. కరువు రాగానే అబ్రహాం గారు ఏం చేశారు? భయం వేసి దేవుని వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి ఆహారం దొరికే ఐగుప్తు దేశం వైపుకు వెళ్ళాడు. అవునా? వెళ్ళమన్నాడా దేవుడు? నీకు ఇస్తానని చెప్పింది ఏంటి? కనాను దేశం. అబ్రహాము దక్షిణ దిక్కు చేసే ఈ ప్రయాణమే అతని మొదటి విశ్వాస పరీక్షకు దారి తీసింది. అబ్రహాము గారు దక్షిణ దిక్కు వెళ్ళడం అనేది అతని పశువుల మేతకో చేసిన భౌగోళిక ప్రయాణం మాత్రమే కాదు, దేవుడు వాగ్దానం చేసిన దేశంలో అతనికి ఎదురు కాబోయే అతి పెద్ద కరువు అనే పరీక్ష వైపు వేసిన అడుగు. ఇక ఆ పరీక్షలో అబ్రహాం గారు నిలబడతారా లేకపోతే ఏం చేస్తారని ఇక్కడ గమనిస్తే, అక్కడి నుంచి అబ్రహాం గారు చేసిన కరువు వచ్చింది. కరువు రాగానే ఏం చేశాడు అబ్రహాం గారు? అక్కడే ఉన్నారా? దేవా ఇక్కడికి రమ్మన్నావు, కరువు వచ్చింది, నువ్వు చూసుకుంటావులేని విశ్వాసంతో అక్కడే ఉన్నాడా? అవిశ్వాసి దారి తప్పి ఇంకో చోటికి వెళ్ళాడా? ఇవన్నీ కూడా నెక్స్ట్ మనం 10 నుంచి 20 వచనాలలో నెక్స్ట్ బుధవారం రోజున మనం ధ్యానించుకోవాలి. దేవుడు ఈ కొద్ది వాక్యంను దీవించి ఆశీర్వదించును.